కోమటిరెడ్డి రెడ్డి ఆయన ఎప్పుడు కూడా పూర్తి స్థాయి ఆయన మానసిక స్థాయి ఎప్పుడు కూడా పూర్తిగా సాగుగా ఉండదు. ఆయన మానసిక స్థాయి ఈ మధ్యకాలంలో చాలా అనుమానాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అంటున్నారట కొద్దిగా ఎందుకో మంచిగా ఉండట్లేడు మనిషి అని చెప్పి. మూసి గురించి వెళ్ళి మాట్లాడితే నవ్వుకోరా. 1956లో మీ చేతికి ఇచ్చిండ్రు ఈ రాష్ట్రాన్ని. 1956లో మూసి నీళ్ళు ఏముండే, 2014లో మాకు చేతికి ఇచ్చినాడు, కేసీఆర్ చేతికి ఇచ్చినాడు ఈ రాష్ట్రాన్ని. మూసి ఎట్లా ఉంది? సిగ్గు అనిపించదా మాట్లాడడానికి? మూసివుడు ప్రజలకు తెలియదా? ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది, కలుషితం అయిపోయింది. నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమైంది మీ దుర్మార్గ పాలన. కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్లు రానియకుండా, మన వాట కొరకు కొట్లాడకుండా, మీ ఆంధ్రవాసుల చెప్పులు మోసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి భూగర్భ జలాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి. మూసి జలాల ఫ్లోరిన్ అంటాడు, ఇంత గొప్ప ఇంజనీరు. మొన్న నేను నవ్వుకున్నా. పాపం ఇంజనీర్లు దురదృష్టం ఏంటంటే ఇంజనీర్ల ట్రైనింగ్ క్లాస్కి పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు, బుద్ధి ఉండాలి ఏమన్నా. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన సస్యశ్యామలం చేసింది. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా, బాధ్యతలు ఉన్నప్పుడు. సోయి తప్పి మాట్లాడకపోతే ఏముంది? ఆయనలాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు, తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. ఈ 10 ఏళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు, అది మిషన్ భగీరథలో చేసిన వాళ్ళు కావచ్చు, లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు, ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు, అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, తెలంగాణ జీడిపి పెరిగింది, భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది. అది మీ కష్టమే. ఈ చిల్లరగాన్లు మాట్లాడిన మాటలకి ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు. నేను అదే రోజు చెప్పాలనుకున్నా. ఏమైనా కాకునే లేని ఎంకరెడ్డి లాంటి ఇంజనీర్లు మాత్రం కాకండి. విశ్వేశ్వరయ్య తమ్ముడిని అనుకుంటున్నాడట ఆయన. పాపం విశ్వేశ్వరయ్య గారు పరువు